హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టీఎస్ లాస్ట్ సెట్ టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి అఫీషియల్గా మనకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఓకే, సో నోటిఫికేషన్ ఆఫ్ టీఎస్ లాస్ట్ సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2024 ఈజ్ ఫిబ్రవరి 28, 2024 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అంటే నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, అలానే కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకే, సో ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మార్చి 1వ తేదీ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. టీఎస్ లాస్ట్ 3YDC అండ్ 5YDC వాళ్ళు 900 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో SC/ST అండ్ PH కేటగిరీ వాళ్ళకు 600 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అలానే టీఎస్ పీజీఎల్ సెట్కి సంబంధించి 1100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. SC/ST అండ్ PH కేటగిరీ వాళ్ళకు 900 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇది అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ తోటి మనమైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మార్చి 1వ తేదీ నుంచి అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. ఓకే, నేను అగైన్ అప్డేట్ అయితే చేస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసరికి వితౌట్ లేట్ ఫీ తోటి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15వ తేదీ చెప్తున్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫీ ఉందో ఈ అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలానే ఇంకా మనం చూసుకున్నట్లయితే వితౌట్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. విత్ లేట్ ఫీ తోటి 500 రూపాయలు విత్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలానే విత్ లేట్ ఫీ 1000 రూపీస్ తోటి మే 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. విత్ లేట్ ఫీ 2000 రూపీస్ తోటి ఓకే మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. విత్ లేట్ ఫీ 4000 రూపీస్ తోటి మే 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా, సో మే 25వ తేదీ వరకు విత్ లేట్ ఫీ 4000 రూపీస్ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. ఓకే, అలానే మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసి ఉన్నారో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయబోతున్నారు. ఇన్ కేస్ అందులో ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉన్నట్లయితే పొరపాట్లు చేసి ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ మీరైతే కరెక్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మే 20వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ డేట్స్ వచ్చినప్పుడు అగైన్ మీకు రిమైండ్ అయితే చేస్తాను. ఓకే, సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్ 3వ తేదీ. ఓకే, జూన్ 3వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్ అనేది మే 30వ తేదీ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక టీఎస్ లాస్ట్ 3YDC వాళ్ళకేమో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అలానే 5YDC వాళ్ళకు పీజీఎల్ సెట్ వాళ్ళకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి ఓకే 4 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ డే ఎగ్జామ్ అయితే ఉంటుంది. జూన్ 3వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, అలానే ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రైమరీకి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ప్రైమరీ కీ అనేది జూన్ 6వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే ఏమన్నా ఈ యొక్క కీలో అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మనకు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 7వ తేదీ వరకు మనకు టైం ఇస్తున్నాయి. ఈ యొక్క కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం సబ్మిట్ చేయొచ్చు. రిజల్ట్ అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తాం, ఎప్పుడు రిలీజ్ చేస్తామని తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్లో ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. సో మనకు మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. మీరందరూ కూడా రెడీగా ఉండండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి. ఓకే, సో ఇంకా ఎటువంటి ట్యాబ్స్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. ఎనేబుల్ అవ్వగానే నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకు వస్తుంది అనమాట ఫీ పేమెంట్, రిజిస్ట్రేషన్, ఈ విధంగా అన్ని కూడా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా, సో స్టూడెంట్స్, ఇది టీఎస్ లాస్ట్ సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఈ టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి మనకు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ కావచ్చు, ఇంపార్టెంట్ మనకు అనిపించినటువంటి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. కొంచెం చూసి ఆ యొక్క నోటిఫికేషన్ చూసి ఇంపార్టెంట్ అనిపించిన టాపిక్స్ అయితే నేను మీకు వీడియో రూపంలో మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో స్టూడెంట్స్, ఇది వీడియో అయితే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.